సో అప్పుడు పురుషోత్తముడు రాముడు వ్యాన్లో వస్తాడు. పురుషోత్తం వచ్చి చాలా సంతోషిస్తాడు. ఆ వ్యాన్లో అంతా షాంపూలు తీసుకొస్తాడు. షాంపూ వ్యాన్ మీద కూడా షాంపూ ఉంటుంది, నురగలు. అంటాడు, మీరందరూ బాగా అలసిపోయినట్టున్నారు, షాంపూన్ సై కోయిల్ షాంపూన్ సై కోయిల్, అదొక కోయిల్ అనమాట. షాంపూతో స్నానం చేసి వెళ్ళండి. సో అప్పుడు మణికూడం, మీకు మనీ కూడా నేను ఇస్తానంటాడు. మనీ ఇస్తాడు. మనీ ఇచ్చిన తర్వాత మీరు మనీ వేస్ట్ చేయకండి, మణికూడం అని కూడా అనమాట. ఇప్పుడు మణికూడంకి వెళ్తాం. దీంతో మీరు తెయ్యం నేర్చుకోవాలి. తెయ్యం 500 రకాలు. తెయ్యం అన్నది ఒక డ్యాన్సు, కేరళలో ఉంటుంది. అన్ని పౌరాణికాలు అన్నీ చేస్తారు. సో తిరుత్తైతియం బలం, మీరు తెయ్యం చేస్తే నా అంత బలం మీకు వస్తుంది అంటాడు. సరే, మనందరం తెయ్యం చేస్తాము. తిరుత్తైతియం బలంకి వెళ్తాం. బాగా తెయ్యం చేస్తే మనం బాగా అలసిపోయి బాడీ వేడెక్కిపోతే కూల్ అవ్వడానికి వెల్లకులంకి వెళ్తాం. తిరువెల్లక్కుల కూల్గా అయిపోయిన తర్వాత కొంతమంది పారిపోదాం అనుకుంటారు. మన గ్రూప్లో పార్థుడు వచ్చి పట్టుకుంటాడు. పార్థన్ పల్లి, అందరికీ పల్లీలు ఇస్తాడు. పార్థన్ పల్లీలు అందరం తినేసిన తర్వాత పార్థుడు అంటే అర్జునుడు అసిస్టెంట్ ఒకడు ఉంటాడు. ఆయన పేరు తిరుమాలి అంటాడు. అర్జునుడు మనకు చెప్తాడు. ఇక్కడ రూమ్లో షోలే సినిమా చూపిస్తున్నాడు. తిరుమాలి రూమ్ షోలై. మనందరం తిరుమాలి రూమ్ షోలే సినిమా చూడడానికి వెళ్తే అక్కడ ఇటు అటు దిక్కులు చూసిన వాళ్ళని కొడతారు. తిరుక్కొట్టియోరు పనిష్మెంట్ అనమాట. అంటే ఈ షోలేలో అంతా రాముడు షోలే అనమాట, చెత్త షోలే కాదు. సో రామాయణం షోలే అనమాట. అలా ఏదో చూపిస్తున్నాడు. నీ ఇష్టం, నీ ఇమాజినేషన్ వాడుకో. అప్పుడు ఇటు అటు దిక్కులు చూసి సరిగ్గా చూడకపోతే చెట్లు అవి కొట్టాలి. తిరుక్కొట్టియూర్. సో తిరుక్కొట్టియూర్ బాగా ఆకలేస్తే మేము తినడానికి రెడీ అంటే మేయడానికి రెడీ. మేయడానికి రెడీ అంటే అన్న దానం ఉంటుంది కదా సెంటర్, అక్కడ తీసుకెళ్తారు. అక్కడ పుల్లని మజ్జిగ, పుల్లని పులిహార, తిరుపుల్లాని అవన్నీ తిన్నప్పుడు అవన్నీ గోల్డ్గా మారిపోతాయి. తిరుత్తంగల్. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, గోల్డ్ దొరికింది. కానీ నీళ్లు కావాలని దాహం వేస్తుంది. తిరువాటార్ నీళ్లు తాగిన తర్వాత శ్రీవిల్లిపుత్తూరు, అందరం శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్తాము. శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయి ఉంటాడు. తెలుసు కదా కృష్ణుడు వటపత్ర సాయి అంటాడు. కూడల్ అళగర్, అళగ అంటే బ్యూటిఫుల్ తమిళ్లో. అళగర్ని కూడా చూడండి మీరు. మనం వెళ్తాం అళగర్ని కూడల్ అళగర్ అన్న గుడికి వెళ్తాం. అక్కడ ఆళ్వార్లందరూ వస్తారు మనని చూడడానికి. ఆళ్వార్ తిరునగరి అక్కడే ఉంటుంది. ఆళ్వార్ తిరునగరి వాళ్ళు వచ్చి తోలైవిల్లి మంగళం అంటే తోలుకుని మంగళ అనే ఒక అమ్మాయి ఉంది పిల్లితోటి. తోలైవిల్లి మంగళం. సో మంగళాన్ని పిల్లితోటి తోలుకుని వస్తాం. తోలైవిల్లి మంగళం గుర్తుపెట్టుకోండి. తోలైవిల్లి మంగళం తీసుకుని వస్తే మంగళ లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అయ్యామంటే మా మామ వనంలోకి వెళ్ళి మలాయ్ తింటున్నాడు. వనమామలాయ్. మనం వనంలోకి వెళ్ళి మామని అడుగుతాం, మామ నీకు వనంలో మలాయ్ ఎక్కడి నుంచి దొరికింది? ఇక్కడ ఒక గుడి ఉంది, పులి గుడి అనమాట. అందులో మలాయ్ ప్రసాదం ఇస్తున్నారు. సో మనం పుల్లిం గుడికి వెళ్తాం. పులి గుడి పెద్ద పులి ఉంటుంది, చిన్న పులిలన్నీ పూజలు చేస్తున్నాయి. పుల్లిం గుడి. తీర్థమేమో మనకి తేనె ఇస్తారు. తేనె చాలా బాగుంది, ఇంకొంచెం కావాలంటే తిరుపూర్ అంటారు. తిరుపూర్ అనే జాగా ఉంటుంది, అక్కడ పోయి తీసుకోండి. ఈ తేనె దొరుకుతుంది, తిరుపూర్. అక్కడికి వెళ్ళి మనం తేనె తాగేసరికి మనకి వైకుంఠంలో ఉన్నంత ఆనందం వస్తుంది, శ్రీవైకుంఠం. సో శ్రీవైకుంఠంలో మనం అక్కడికి వెళ్ళగానే నత్తలు కనిపిస్తాయి, స్నేల్స్. నత్తం. ఆ నత్తలన్నీ మీ పేరు కులం ఏంటి అని అడుగుతాయి. పేరుంకుళం. పేరుంకుళం చెప్పిన తర్వాత ఆ నత్తలు అంటాయి, మీరు తిరుకురుంగుడి, రాంపల్లిలో కుర్మా వాళ్ళు కట్టుకున్న గుడి, వీరప్ప గుడి అని ఉంటుంది. కుర్మా గుడి, తిరుక్కురుం గుడి. అక్కడికి వెళ్ళాలి, మీరు దర్శనం తీసుకోండి. సో మనం తిరుక్కురుం గుడికి వస్తాం. తిరుక్కురుం గుడికి రాగానే
అక్కడ పక్కన కోళ్ళు ఉంటాయి బోల్డ్ అని, తిరుక్కోడలూరు. సో ఆ కోళ్ళూరు పక్కన కాంచీపురం ఉంటుంది. కాంచీపురంకి వెళ్తాం. కాంచీపురంలో మనకి వ్యాన్లో పరశురాముడు కనిపిస్తాడు. వ్యాన్ పరిశారం. సో ఆ పరశురాముడేమో చాలా కోపంగా ఈ మిలేచ్చులందరినీ తెరుకు కాట్కే రక్ దెంగే తిరుకాట్కరై అంటాడు. సో తిరుకాట్కరైకి వెళ్తాం. అక్కడ పక్కన మూలి అంటే రాడిష్, మూలికుళం, వర్తకుళం, మూలి సాంబార్, మూలికుళం అందరికీ తినిపిస్తాడు పరశురాముడు. అందరం మూలికుళం హాయిగా అన్నంలో కలుపుకొని తిన్న తర్వాత ధైర్యం వస్తుంది. ఇప్పుడు మీకు బాగా ధైర్యం వచ్చింది కాబట్టి పులియూరుకి తీసుకెళ్తా. అన్ని పులులు ఉంటాయి. పులియూరుకి వెళ్తాం. పులియూరులో ఒక పెద్ద పులి వచ్చి మనందరికీ ఒక్కొక్కరికి 100 శనగలు ఇస్తుంది. శనగనూరు. శనగలు బాగా తినగానే గ్యాస్ వస్తుంది. గ్యాస్ వస్తే మనం లైట్గా అవుతాం. అప్పుడు పరశురాముడు అంటాడు, ఇప్పుడు మీరు లైట్గా అయ్యారు కాబట్టి నావ ఎక్కొచ్చు. నావ అంటే బోటు. తిరునావై. సో లైట్గా అవ్వాలి. జీవితంలో అన్నీ వదులుకోవాలి, దానం చేసేయాలి. అప్పుడు లైట్గా అవుతాం. అప్పుడే అటాచ్మెంట్లు అన్నీ పోయిన తర్వాత లైట్గా అయితే భారం లేకుండా అప్పుడు మనకి మోక్షం దొరుకుతుంది. సో తిరునావై. సో నావ ఎక్కుతాం. నావ ఎక్కితే నావలో మనకి తిరువళ్ళువారు కనిపిస్తారు. తిరువళ్ళవ అదొక జాగా, తిరువళ్ళవ. అక్కడికి వెళ్తే తిరువళ్ళువారు అంటారు. ఇక్కడ ఒక విచిత్రమైన ఊరు ఉంది, ఊరు. 2 వ్యాన్ల మధ్యన ఒక డోర్ ఉంటుంది. వన్వందూర్. సో ఆ డోర్ తెలిస్తే ఒక ఊరు ఉంటుంది, మోగూర్, తిరుమోగూర్. అందులో అందరూ మగవాళ్ళే ఉంటారు, తిరుమోగూర్. సో మనం అందులోకి వెళ్తే ఆ మగవాళ్ళందరూ విత్తువ్వకోడు అంటే విత్తనాలు తవ్వి తూతు అని ఉమ్మి అందులో పెడుతూ ఉంటే కోళ్ళు బయటకు వస్తున్నాయి. విత్తువ్వకోడు అది మనం చూస్తాం, విచిత్రంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు అంటారు, కడి ఇస్తారు. కడి తాగిన తర్వాత కడి శుభ్రంగా తినండి, స్నానం చేసి గుడికి వెళ్ళండి. కడితానం. కడి తాగి స్నానం చేయగానే అక్కడ పెద్ద బుక్ ఉంటుంది. ఆ బుక్ మీద వార్ అండ్ విల్లై, వార్ అండ్ పీస్ కాదు, తిరువార్ అండ్ విల్లై అదొక గుడి. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్తే మనకి ఈ బుక్లో ఏమిటో కంటెంట్స్ అర్థం కాలేదనగానే వాహేగురు, ఇంద్రుడు వస్తారు. తిరువాహీంద్రపురం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తిరువాహీంద్రపురానికి తీసుకెళ్తారు. వాహీంద్రపురంలో ఇంకో ఊరు ఉంటుంది, కోవలూరు. కోవా ఉంటుంది, కోవా బిళ్ళలు. కోవలూరులో కోవా ఇస్తారు అందరికీ. సో మనం కోవా తింటాం. కోవా తిన్న తర్వాత మనల్ని త్రివేంద్రంకి తీసుకెళ్తారు. తిరువనంతపురం. త్రివేంద్రంలో మనకి కృష్ణుడు అష్టభుజాలతో కనిపిస్తాడు. కృష్ణుడు కోపంగా తిరుత్తంక, కాలుతో తంత, మీరు అన్యాయాలు చేసి వెధవ పనులు చేస్తే కాలుతో తంత అంటాడు. సరే సార్ మేము అట్లా చేయము, సారీ అంటాం. అప్పుడు తిరుత్తంక నుంచి కృష్ణుడు సంతోషించి మనకు ఒక కీ ఇస్తాడు, తిరువెళ్ళ కీ. అంటే ఈ కీ తోటి మీకు మోక్షం దొరుకుతుంది. ఫస్ట్ మీరు ఒక రూమ్లోకి, మ్యూజిక్ రూమ్ అది, పాడగలుగుతారా మీరు అడుగుతాను. పాడగలం అంటాం. పాడగం తిరువెళ్ళకి పాడగం. అప్పుడు నేను మీకు చెప్తా, నీ దయరాదా అది పాడండి అని. సో నీరగం, పాడగం నీరగం. సో నీరగం అయిన తర్వాత ఒక బ్లూ కలర్ ఏనుగు వచ్చి థింగ్స్ అన్నీ ఏరుతూ ఉంటుంది. నీల తింగల్ తొండంతో, నీలం అంటే బ్లూ, థింగ్స్ అంటే థింగ్స్, తుండం, నీల తింగల్ తుండం. బ్లూ ఎలిఫెంట్ వచ్చి థింగ్స్ అన్నీ ఏరుతోంది. ఏరి ఆవకాయ పెడుతోంది. ఊరగం అన్నది ఒక ఊర్లో ఉలగాళంద పెరుమాల్ 36 అడుగుల విగ్రహం. అది త్రివిక్రమ కృష్ణుడు. సో ఇలా లెఫ్ట్ లెగ్ ఇలా లేచి ఉంటుంది, రైట్ లెగ్ ఏమో ఇలా 2 చేతులు చూపిస్తూ ఉంటాడు. అంటే ఆల్రెడీ నేను ఆకాశము, వామన అవతారం అనమాట. మూడోది ఒక కాలేమో ఇక్కడ చూపిస్తాడు, ఎక్కడ పెట్టాలి, బలి చక్రవర్తి వాడి తల మీద పెడతాడు. సో అక్కడ ఉలగాళంద పెరుమాళ్ అంటాడు కృష్ణుడు, ఒరే మీరు ఊరగాయ అన్నాలు, మీరు మజ్జిగ అన్నాలు తినేస్తున్నారు, సరిపోదురా, పప్పు తినాలిరా, వే తినాలి, వే పౌడర్ అంటే జాగ్రత్తగా ఉంటుందండి. తిరువేఖ. సో తిరువేఖ, వే తిన్న తర్వాత మనకి బాగా శక్తులు వస్తాయి. పప్పు శాకాహారి, మాంసం తినొద్దు. సో అది తిన్న తర్వాత మనకి శక్తులు వస్తే
మనం ఒక పెద్ద కారులో షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడుకుంటున్నాం. కారులో గేమ్స్ ఆడుతున్నాం. ఆ కార్ని వనంలోకి తీసుకెళ్తాం. వనం. వనంలో 100 కాలువలు కనిపిస్తాయి. కలువనూరు. ఆ కాలువల మధ్యన ఓ షాప్ ఉంటే పావలా ఇచ్చి అన్నం కొనుక్కుంటాం. పావలవన్నం. ఆ పావల అన్నమేమో మనం భగవంతుడికి అర్పించుకుంటాం. ఆయన చాలా సంతోషించి పరమేశ్వర విన్నగారం, పరమేశ్వరుడు తీసుకుని మీ పాపాలన్నీ, మీరు నాకు అన్నం ఇచ్చారు కాబట్టి చాలా సంతోషించి మీ పాపాలన్నీ నాగరంగా మారుస్తున్నా. తాగకూడదు, పరమేశ్వర విన్నగారం. రమ్ము తాగేవానికి అసలు రమ్ము, విస్కీ ఇవన్నీ తాగొద్దురా నాయన, దరిద్రం రా. అప్పుడు కృష్ణుడు అంటాడు, పుట్ ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ బాడీ, కుళ్ళిపోతుంది నీ బాడీ. తిరుపుట్కొళి. సో మనం డస్ట్బిన్లో పారేస్తాం అంతా నాగారం. మన పాపాలన్నీ రమ్గా మారిపోయి తిరుపుట్కొళి. ఆయన చాలా సంతోషించి మీకు 3 ఊర్లు చూపిస్తా అంటాడు. ఫస్ట్ ఊరేమో ఇది వాళ్ళ ఊరు, మీ ఊరు నండ్రి ఊరు మీ ఊరు. అది వాళ్ళ ఊరు, తిరువాళ్ళ ఊరు. ఇక్కడ నిర్మల ఊరు. నీళ్లు బాగా వస్తాయి, మల చెట్టు కొండ నుంచి, చాలా నిర్మలంగా ఉంటుంది. అక్కడ నిర్మలాదేవి అని ఒక ఆవిడ వచ్చి, నిర్మల గుర్తుపెట్టుకోలేదు, ఆవిడ వచ్చి ఉంటుంది, ఇక్కడ వీడ్స్ చాలా ఉన్నాయి, ఇదెல்லாம் వేండా. తమిళ్లో వేండా అంటే వద్దు, తిరువీడ్ వేండాయ్ అది ఊరు. సో తిరువీడ్ వేండాయ్లో మనం వీడ్స్ అన్నీ పీకేస్తే మహాబలి భూమిలోంచి లేస్తాడు. మహాబలి లేచి మహాబలిపురంకి తీసుకెళ్తాడు. అక్కడ ఒక వల్లి అని ఒక అమ్మాయి కేన్ సామాన్లు అమ్ముతోంది. తిరువెల్లి కేని అంటే ట్రిప్లి కేన్, పార్థసారథి మీషంతో ఉంటాడు కృష్ణుడు. అసలు రామానుజ తల్లిదండ్రులు అక్కడ పోయి పూజ చేయడం వల్లే రామానుజుడు పుట్టాడు. అందుకే ఆయనకి రామానుజ అని పేరు పెట్టారు. రామానుజ అంటే బలరాముడు తమ్ముడు కృష్ణుడు. రామానుజకి ఇంకో మీనింగ్ ఏమిటి? రాముడి తమ్ముడు లక్ష్మణుడు. ఎందుకంటే రామానుజుడు శేషుడి అవతారం కాబట్టి అలా కూడా రామానుజుడు, ఇలా కూడా రామానుజుడు. సో తిరువెల్లికేని, ట్రిప్లికేన్ అన్నది మెడ్రాస్లో, చెన్నైలో ఒక మంచి గుడి ఉంది. అందులో శ్రీకృష్ణుడికి పెద్ద మీసం ఉంటుంది. అక్కడ సాత్యకి, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, బలరాముడు వీళ్ళందరూ ఉంటారు. మంచి గుడి అది. అక్కడ రామానుజుడు తల్లిదండ్రులు ప్రార్థన చేయడం వలన పుట్టాడు రామానుజుడు. అందుకనే ఆయన పేరు రామానుజుడు. సో 2 ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ తిరువెల్లికేని అక్కడ కేన్ కుర్చీలో, కేన్ కేజీలో ఒక కోతి ఉంటుంది, లంగూర్. షోలింగర్. లంగూర్ బయటకు వస్తుంది. లంగూరు మన నేషనల్ హెరిటేజ్ యానిమల్, హనుమంతుడు. లంగూరు తెలుసు కదా. ఆ లంగూరు ఉంటుంది, మనందరం తిరుమలకి పోదాం. సో మనందరం తిరుమలకి పోతాం. తిరుమలకి పోగానే వెంకటరమణని చూసి రండి అహోబిలంకి పోదాం అంటాడు. అహోబిలంకి పోతాము. అహోబిలం పోగానే అక్కడ రాముడు కనిపిస్తాడు మనకి. రాముడు అంటాడు, పదండి నాతో అయోధ్య అని. మనం అయోధ్యకి వెళ్తాం. అయోధ్యకి వెళ్తే రాముడు అంటాడు, ఇక్కడి నుంచి మనం నైమిషారణ్యంకి వెళ్ళి యజ్ఞం చేద్దాం. నైమిషారణ్యంకి వెళ్ళి యజ్ఞం చేస్తాం. అక్కడ భగవంతుడి పేరు దేవరాజ్. సో యజ్ఞం చేసిన తర్వాత రాముడు అందరికీ మోక్షం ఇస్తాడు. ముక్తి ఇచ్చి ముక్తినాథ్కి తీసుకెళ్తాడు. ముక్తినాథ్కి నేపాల్లో తీసుకెళ్ళిన తర్వాత మనం ముక్తినాథ్కి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద బదరీ చెట్టు ఉంటుంది, అంటే రేగిపళ్ళు. మనం బదరికాయలు అన్నీ తినేస్తాం. అప్పుడు రాముడు అంటాడు, బదరికాయలన్నీ మీరు తిన్నారు కాబట్టి బద్రీనాథ్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి. సో మనం బద్రీనాథ్కి వెళ్తాం. బద్రీనాథ్కి వెళ్తే అక్కడ మెట్ల మీద దేవతలందరూ కూర్చుని ఉంటారు. మనం బద్రీనాథ్ దర్శనం తీసుకున్న తర్వాత దేవతలందరూ మీరు దేవప్రయాగ్కి రావాలంటారు. సో దేవప్రయాగ్కి పోతాం. దేవప్రయాగ్కి పోతే అక్కడ జోషి మసాలా షాప్ ఉంటుంది, జోషిమఠ్. అక్కడి నుంచి జోషిమఠ్. ఆ జోషి మసాలాలన్నీ తినేసరికి కారంగా ఉంటాయి జోషిమఠ్. అప్పుడు మనం కృష్ణుని అడుగుతాం, ఏమైనా స్వీట్స్ ఉన్నాయా? పదండి మథురా పేడ ఇప్పిస్తా అని మథురాకి తీసుకెళ్తాడు. మథురాలో పేడ తిన్న తర్వాత లంచ్ ఎక్కడ అంటే ద్వారకాకి పదండి అంటాడు. సో ద్వారక తీసుకెళ్ళి లంచ్ తీసుకుంటాం. లంచ్ తీసుకున్న తర్వాత అక్కడ గోకులం ఉంటుంది, గోవులన్నీ ఉంటాయి. ఆ లంచ్ అయిన తర్వాత అందరికీ మంచి క్షీరం అనమాట, లస్సీ.
మిల్క్ షేకు, క్షీరసాగరంకి తీసుకెళ్తాడు. క్షీరసాగరంలో మనందరం డైవ్ కొట్టి స్విమ్మింగ్ చేస్తాం. స్విమ్మింగ్ చేసి పరమపద సోపానం పరమపదంకి వెళ్ళిపోతాము. అక్కడి నుంచి మనకు మోక్షం దొరికిపోతుంది. 108 చెప్పాను, జాగ్రత్తగా మళ్ళీ కావాలంటే వినండి. 108 అచ్చు దిగిపోవాలి. మీరు 108 దివ్య దేశాలను మనసులో స్మరించుకుంటూ ఉంటే మానస సంచారం అన్నమాట. అంటే ఈ విధంగా మనం రోజు 108 గుళ్ళని చూసుకోవచ్చు. అంతకంటే పుణ్యం ఏంటి? ముచ్చింతలకి రండి. రామానుజ ప్రార్థన ఏం చెప్పాను? కురుత్తాళ్వార్ యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహత తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోః భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీరామ్.